నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బీట్రూట్ చట్నీ. బీట్రూట్ని మనం ఎక్కువగా జ్యూస్ లాగా, సలాడ్ లాగా, కర్రీ లాగా చేసుకుంటుంటాం కదా. ఇప్పుడైతే ఒక్కసారి ఈ విధంగా అయితే చేసుకుందామా చట్నీ. బీట్రూట్ యొక్క బెనిఫిట్స్ మనం పొందాలంటే వీక్లీ 2-3 సార్లు అయినా ఇది మనం సలాడ్ కానీ, జ్యూస్ కానీ, కర్రీలా కానీ, చట్నీలా కానీ ఏదో ఒక రూపంలో మనమైతే మన ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా అయితే కర్రీ కానీ, జ్యూస్ కానీ, సలాడ్ కానీ చేస్తారు కదా. ఈసారి అయితే నేను చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీలో 1 టేబుల్ స్పూను నెయ్యి అయితే తీసుకున్నాను. నెయ్యి వేడయ్యాక 5-6 పచ్చిమిరపకాయలను అలా ముక్కలుగా చేసుకొని కట్ చేసి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా ఆ విధంగా వేగేలా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా తీసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని, కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని దోరగా వేసుకొని వీటన్నిటిని పక్కకైతే తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో బీట్రూట్ను సన్నగా తరిగిన ముక్కలు తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టి ఉడికించేద్దాం. ఇప్పుడు ఒక 50% కుక్ అయ్యాయండి. ఈ టైంలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఎందుకంటే ఈ 2 వేయడం వల్ల త్వరగా సాఫ్ట్ అవుతాయి కాబట్టి మరొకసారి వాటన్నిటిని కలుపుకొని కొద్దిగా మూత పెట్టేసి కుక్ చేద్దాం. ఇప్పుడైతే టోటల్గా ఉడికిపోయాయి. ఈ బీట్రూట్ ముక్కలను పక్కకైతే తీసి పెట్టేసుకుందాం. అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసేద్దాం. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని శుభ్రంగా కడిగిన రోట్లో ఫస్ట్ పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర నీటి వేసుకుని దంచుకోవాలి. తర్వాత అయితే బీట్రూట్ ముక్కలు, లాస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడమే అండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీకి బాగా అందుతాయి. సెకండ్ వన్, ఏజ్ అనేది స్లోగా అవుతుందండి బీట్రూట్ మనం తీసుకోవడం వల్ల. స్కిన్ హెల్త్ అనేది కూడా బెటర్గా ఉంటుంది. సో అందుకు మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అందరూ ఏ ఏజ్ వాళ్ళైనా ఈ బీట్రూట్ని ఎవ్రీడే కానీ, వీక్లీ 2 or 3 times కానీ తీసుకుంటే మంచిది. కర్రీలా కానీ, ఇట్లా ఈ విధంగా చట్నీలా కానీ, జ్యూస్లా కానీ ఏదో ఒక రకంలో తీసుకుంటూ ఉండాలి. ఇది ఓన్లీ లేడీసే కాదండి, అందరూ బీట్రూట్ను తీసుకోవచ్చండి.